శ్రీమాత్రే నమః. చాలామంది అడుగుతున్నారు, పూజా మందిరంలో నుంచున్న లక్ష్మీదేవి ఉండకూడదట కదా, అలా ఉంటే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట కదా, లక్ష్మీదేవి చంచల స్వభావం కాబట్టి నుంచున్న ఫోటో ఉంటే వెళ్ళిపోతుంది అని. కూర్చున్న ఫోటో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండిపోతుందా? ఒకసారి ఆలోచించి చూడండి. లక్ష్మీదేవి కూర్చున్నా నుంచున్నా ఎలాంటి ఫోటో ఉన్నా సరే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే, భగవద్భక్తులను ఎప్పుడైనా మనం ద్వేషిస్తూ వచ్చినప్పుడు వాళ్ళకి సరైన సత్కారం చేయకుండా పంపించేస్తే లక్ష్మీదేవి ఉండదు. అలాగే తులసి కోట ఉండాలి. తులసి కోటకి నిత్యం పూజ చేస్తూ ఉండాలి. తులసి కోట ఇంట్లో ఆనవాయితీ లేకపోతే బిల్వదళం మొక్కను పెట్టుకోవచ్చు. ఇల్లంతా శుభ్రంగా లేకుండా, గుమ్మ ముందు ముగ్గేసుకోకుండా, గుమ్మానికి పసుపు రాసుకోకుండా, ఇల్లంతా చిరాగ్గా ఉంటూ, మాసిపోయిన బట్టలు పడిపోతూ, ఎక్కడ పడితే అక్కడ బూజులు దుమ్ము ఉంటూ, స్నానం 11 వరకు చేయకుండా, ఇవి కుబేర కొంచెము, ఈ నలుగు సామాన్లు ఇవన్నీ మనం పూజా మందిరంలో పెట్టేసుకుంటే లక్ష్మీదేవి ఉంటుంది అని అనుకుంటున్నారా? మన ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తూ మనం శుభ్రంగా ఉండి నవ్వుతూ కళకళలాడుతూ ఉంటే అప్పుడు మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. చక్కగా మన ఇల్లు శుభ్రంగా ఉంది, బయట ముగ్గేసుకుని కనిపించింది అనుకోండి, అప్పుడు మన ఇంటికి వచ్చేవాళ్ళు ఏమంటారు? అబ్బా, మీ ఇంట్లో లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది అంటారు. మనుషులు చూస్తేనే లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది అని అంటారే, మరి మనం అంత శుభ్రంగా ఇంటిని ఉంచుకుంటూ మన మనసుని కూడా ఉంచుకున్నాం అనుకోండి, అప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది తప్ప ఈ కుబేర కొంచాలకి, గోమతి చక్రాలకి, అలాగే నలుగుపిండి సామాన్లు తెచ్చి అక్కడ పెట్టుకోవటానికి లక్ష్మీదేవికి సంబంధం లేదు. అలాగే నుంచున్న లక్ష్మీదేవి ఇంట్లో ఉండకూడదు అనేది మాత్రం శుద్ధ అబద్ధం. ఇంట్లో సాత్వికంగా ఉన్న దేవతలు ఎవరైనా సరే ఉండొచ్చు, కానీ తీవ్ర రూపంలో ఉన్న దేవతల్ని అర్చించద్దు అని చెప్తారు. వరాహి అమ్మవారి చిత్రపటం, ప్రత్యంగిర అమ్మవారి చిత్రపటం అవి ఉండద్దు అని చెప్పి పండితులు చెప్తూ ఉంటారనమాట. ఆ చిత్రపటాలని మీరు ఇంట్లో ఉంటే తీసేయండి. అలాగే వారాహి అమ్మవారి విగ్రహం, ప్రత్యంగిర అమ్మవారి విగ్రహం కూడా ఉండకూడదు. ఇంట్లో ఎక్కువ విగ్రహాలు ఉంటున్న కొద్దీ మనకు వాటికి సేవ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే 2-3 విగ్రహాలను మాత్రమే పెట్టుకున్నాము అని అనుకోండి, శుభ్రం చేసుకోవటము ఈజీయే, పూజా మందిరం కూడా ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. ఇంట్లో ఎక్కువ విగ్రహాలు ఉంటే ఉన్న విగ్రహాలన్నింటికీ అభిషేకం చెయ్యాలా అని చెప్పి అడుగుతున్నారు. ప్రతిరోజు ఇంట్లో అన్ని విగ్రహాలకి అభిషేకం చేయవలసిన అవసరమే లేదు. చక్కగా శుభ్రంగా కడిగి బొట్టు పెట్టుకోండి, సరిపోతుంది. కానీ నిత్యం మాత్రం ధూప దీప నైవేద్యాలు మాత్రం ఖచ్చితంగా సమర్పించుకుంటే సరిపోతుంది. అలానే పూజా మందిరం కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంటూ నిర్మాల్యం ఎప్పుడు ఆ పూజా మందిరంలో లేకుండా చూసుకుంటే చాలు. నన్ను చాలామంది కామెంట్లో అడుగుతున్నారు, యాలకులు లవంగాలు సుగంధ ద్రవ్యాలు అవన్నీ గదిలో వేసి పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం ఉంటుందట కదా అని. లక్ష్మీ అనుగ్రహం మాటటుంచి ఈ యాలకులు లవంగాలు జాపత్రి జాజి మొక్క అవన్నీ పెట్టామనుకోండి, అదొక రకమైన ఘాటు వాసన వచ్చేస్తూ ఉంటుంది లోపల నుంచి. కాబట్టి అవన్నీ కాకుండా పచ్చకర్పూరం ఒక చిన్న డబ్బాలో, యాలకులు ఒక చిన్న డబ్బాలో వేసుకుంటే మనం అభిషేకం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో ఇవి వేస్తాం కాబట్టి 2 ఉంచుకుంటే సరిపోతుంది. ఎక్కువ పెంచుకునే కొద్దీ సేవ చేయటానికి కష్టమైపోయి పూజ అంటేనే విరక్తి భావం వస్తుంది. పూజను ఎప్పుడు సుఖంగా చేసుకునేటట్లు, మన మనసుకి ఆనందంగా హాయిగా ఉండేటట్లు చేసుకోవాలంతే తప్ప అనుమానాలు పెట్టుకుంటూ భయపడిపోతూ ఎప్పుడూ పూజ చేయకూడదు. అక్కడ కూర్చున్నది మన ఇంటికి మన చుట్టాలు మన సొంత వాళ్ళు వస్తే ఎలా అయితే మనం ఆదరించి నవ్వుతూ చేస్తామో, అక్కడ ఉన్నవాడు కూడా మనవాడే అని చెప్పి చేశాము అని అనుకోండి, అప్పుడు మనకి పూజ చేసిన భావన కలుగుతుందనమాట. మీకు మంత్రాలు శ్లోకాలు అవి చదవటం రాదనుకోండి, చక్కగా పాటలు పాడుకోండి. పాటలు కూడా రాలేదనుకోండి, అబ్బా కృష్ణ నీ ముక్కు ఎంత బాగుంది, నీ కళ్ళు ఎంత బాగున్నాయి, నీ చేతులు ఎంత బాగున్నాయి, నీ ముఖం ఎంత బాగుంది, నీ కిరీటం ఎంత బాగుంది అని కృష్ణుడి యొక్క విగ్రహాన్నే మీరు అలా వర్ణించి చెప్పుకోండి. లేదు అంటే అమ్మవారి యొక్క రూపాన్నే వర్ణించి చెప్పండి. నీ చీర ఎంత బాగుందమ్మా, నీ కుళ్ళు ఎంత బాగున్నాయమ్మా, నీ గోళ్ళు ఎంత బాగున్నాయమ్మా అని అమ్మవారి రూపాన్ని అలా వర్ణిస్తూ ఉన్నాం అనుకోండి, అది కూడా అర్చనే. ఏదో విధంగా మనం అర్చన చేసుకుంటున్నాం కదా. ఏదో విధంగా మనం మాట్లాడే ప్రతి మాట భగవంతుడితో గనక లింక్ పెట్టుకున్నట్లయితే అదే నిత్యం చేసే పూజ అయిపోతుంది. కాబట్టి అనుమానాలు ఏమీ పెట్టుకోకుండా నిర్భయంగా పూజ చేసుకోండి. కానీ సంప్రదాయాన్ని మాత్రం పాటించండి, ఆచారాలు మాత్రం పాటించండి. ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తేనే లక్ష్మీదేవి ఉంటుంది తప్ప ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటే లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవి ఉండటానికి వాటికి సంబంధం లేదు అనే విషయం మాత్రం మర్చిపోవద్దు.